వరదలతోటి రాష్ట్రం అల్లాడుతా ఉన్నది. చాలా జిల్లాలు కంప్లీట్‌గా వరద ముంపులో మునిగిపోయినాయి. నిర్మల్, కామారెడ్డి జిల్లాలైతే కంప్లీట్‌గా ఎక్కడ చూసినా వరద నీళ్ళు తప్ప వేరేం కనిపిస్తలేదు. సో, ఇట్లాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి? వరద సహాయక చర్యల్ని స్పీడప్ చేయాలి. స్వయంగా ముఖ్యమంత్రి, మంత్రులు రంగంలోకి దిగి అవసరమైతే ఆ దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలకెళ్ళి అక్కడి నుంచి పనులను పర్యవేక్షించాలి. ఎందుకంటే తీవ్రత అంతా ఉన్నది. ఆ స్థాయిలో ఉన్నది. కాలనీలే మొత్తం ఒక ఫ్లోర్ మొత్తం మునిగిపోయిన పరిస్థితి కామారెడ్డిలో, నిర్మల్‌లో అక్కడ కనిపిస్తా ఉన్నది. సో, ఇట్లాంటి పరిస్థితులున్నప్పుడు వీళ్ళు హుటాహుటిన అక్కడికెళ్ళి అక్కడ పనులన్నీ పర్యవేక్షించాలి. కానీ మన తెలంగాణలో మాత్రం అంతా విభిన్నంగా జరుగుతా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న ప్రయారిటీగా తీసుకొని చర్చ చేసిందేంది అంటే, రివ్యూ చేసిందేంది అంటే మూసీ డెవలప్‌మెంట్. మూసీ రివర్ డెవలప్‌మెంట్ మీద నిన్న ఆయన అధికారులతోటి కూర్చొని చాలా సేపు డిస్కషన్ చేసిర్రు. పొద్దంతా గూడా మేబీ దాని మీదనే డిస్కషన్ జరిగిందని అంటా ఉన్నారు. ఒకవైపేమో వరదలతోటి అల్లాడుతా ఉంటే, ఇంకొక వైపేమో ఆయన అక్కడ ఎవరు గూడా బయటికి రాలేదు. మంత్రులెవరు బయటికి రాలేదు, ముఖ్యమంత్రి బయటికి రాలేదు. ఎవరు గూడా ఆల్‌మోస్ట్ 48 అవర్స్ దాటిపోయింది ఇప్పటికి వర్షాలు పడబట్టి. ఆ వరద ముంపు స్టార్ట్ అయ్యి గూడా 48 అవర్స్ దాటిపోయింది. ఏ ఒక్కరు గూడా మంత్రులు బయటికి రాలేదు, ముఖ్యమంత్రి బయటికి రాలేదు. నిన్న ఈ పొద్దంతా గూడా ఈ మూసీ మీద రివ్యూ జరుగుతాంది. అది గూడా ఇంట్లో, నాట్ సెక్రటేరియట్‌లో. ఇంట్లో రివ్యూ జరుగుతాంది. అధికారులందరూ గూడా ఇంటికే పోతా ఉన్నారు. ఇల్లే సెక్రటేరియట్ అయిపోయింది ముఖ్యమంత్రి గారికి.